నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఈ కాంక్రీట్ జంగల్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్లు చూస్తూ ఉంటే ముచ్చటేసిన చిలకల్లా ఉంటాయి. మా అమ్మ అంటుంటుంది ఎంత ఇష్టం ఇండివిజువల్ హౌసెస్ అంటే ఆ ప్రైవసీ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఏదైనా మొక్కలు పెంచుకోవడం, ఇట్లా రకరకాల అండ్ అప్రిసియేషన్ బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఓ 10 ఏళ్ల తర్వాత దాని విలువ చాలా పెరుగుతుంది అపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే. రైట్, ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే అండి, అపార్ట్మెంట్స్ ఒకే అపార్ట్మెంట్ అయినప్పటికీ ఎవరి ఇళ్ళు వాళ్ళవి, ఎవరి ఫ్లాట్ నెంబర్ వాళ్ళకు ఉంటుంది. 102, 202, 302 ఇట్లా ఉంటుంది కదా. ఈ నంబర్స్ కూడా వాళ్ళ జీవితం మీద ఏమైనా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుందా? యజమాని మీద చూపిస్తుందా? ఎంటైర్ ఫ్యామిలీ మీద చూపిస్తుందా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఫ్యామిలీ మొత్తం మీద చూపిస్తుంది. ప్రధానంగా యజమాని మీద చూపిస్తుంది. యజమాని ఎఫెక్ట్ అవుతే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా. సో రాంగ్ నెంబర్ లేనటువంటి ఫ్లాట్ నెంబర్లు ఉంటే మంచిది. ఒకవేళ ఎవరికైనా అలాంటి ఫ్లాట్ నెంబర్ ఉంటే దాన్ని మనం ఎలా దాన్ని ఎనర్జైజ్ చేయాలి, మాడిఫై చేసుకోవచ్చు. ఇంతకీ అసలు రాంగ్ నెంబర్స్ ఏవి? 102 రాంగ్ నెంబరా? 103, 106, 108 ఇవన్నీ రాంగ్ నెంబర్స్. అలాగే సెకండ్ ఫ్లోర్కి వస్తే కనుక 201 మంచిదే, 202 మంచిదే, 203 మంచిదే, 204 మంచిదే, 205 మంచిదే, 206 మంచిదే కానీ అందరికీ సూట్ అవ్వదు. 207 కూడా మంచిదే కానీ అందరికీ సూట్ అవ్వదు. అది మనకు సూట్ అవుతుందో చూసుకోవాలి. 208 మంచిది, 209 మంచిది కాదు. సో సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి 209 మంచిది కాదు. అయితే కొంతమంది తెలియక పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్లాట్ ఇప్పుడు హై రైజ్ టవర్స్ వచ్చినాయి, ABCDEF బ్లాక్స్. ఒకళ్ళ ఫ్లాట్ 205 అనుకోండి, అది 205 అయితే మంచి నెంబరే, కానీ వాళ్ళది D బ్లాక్ అనుకోండి, D205 అనేది నెగిటివ్. ఓకే, దీన్ని ఎలా తప్పించుకోవాలి మరి? దీన్ని ఎలా తప్పించుకోవాలంటే D205 అని రాయకుండా 205 అని రాసి కింద D బ్లాక్ అని పెట్టుకోవాలి. ఓకే, సో మేజర్ గా నంబరే ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ 205 అని పెట్టేసి కింద కనిపించినట్టుగా వినిపించినట్టుగా D బ్లాక్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని ఇంపాక్ట్ పడదు. కానీ వాళ్ళు ప్రతి కరస్పాండెన్స్లో, ప్రతి కమ్యూనికేషన్లో D205 అంటే మటుకు దాని ఎఫెక్ట్ వాళ్ళకి పడుతుంది. అట్లాగే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది D205కి? బలహీనమైన నెంబర్, అది బ్యాడ్ లక్ నెంబర్ అంటారు. అంటే అన్నెసరీ థింగ్స్, ఊరికే ఖర్చులు పెరగటం, ఊరికే లేనిపోని అప్పుల మీద పడ్డం, డబ్బులు వృధాగా ఖర్చు అవడం, ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే హాస్పిటలైజేషన్ ఏమి ఉండదు. 2 రోజులు జ్వరం తగ్గట్లేదు పిల్లాడికి, హాస్పిటల్కి వెళ్ళాలి, పరిగెత్తు, ఓ 5-10 వేలు ఖర్చు, ఆఖరికి ఏముండదని తీసుకోవచ్చు ఇంటికి. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అట్లాగే ఇంట్లో ట్యాప్స్ కానివ్వండి, ఇతరవి కానివ్వండి, ఊరికే తరచుగా రిపేర్ రావడం, డబ్బులు ఖర్చు అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే 301 లేదా 310 ఇది కూడా మంచిది కాదు. 103 మంచిది కాదని ఆల్రెడీ చెప్పారు. 301 కూడా మంచిది కాదు. సో అలాంటప్పుడు వాళ్ళది ఏ బ్లాక్ చూసి అది ఏ నెంబర్ అవుతుందో చూసుకోవాలి. ఒకవేళ బ్లాకులు లేవు, ఓన్లీ మామూలు ఒక అపార్ట్మెంట్ 301 ఉందనుకోండి, దాని పక్కన ఒక A పెట్టేస్తే, A301 అని పెట్టేస్తే రాంగ్ నెంబర్ పోయి లక్కీ నెంబర్ వస్తుంది. అట్లా చేసుకోవచ్చు. లేకపోతే 301A, A301 ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఇలా దాన్ని మనం మాడిఫై చేసి, రెక్టిఫై చేసి, ఎనర్జీని నెగిటివ్ నుంచి పాజిటివ్కి ట్రాన్స్ఫార్మ్ చేసే విధానం మన న్యూమరాలజీలో ఉంటుంది. ఆ ప్రకారం చేసుకుంటే మంచిది. ఫ్లాట్ నెంబర్స్ ఎప్పుడు కూడా, ఇప్పుడు మా ఫ్లాట్ నెంబర్ ఉంది 203 అనేది మంచి నెంబరు, ఓకే. కానీ మాది సౌత్ బ్లాక్. అందరూ ఏం చేస్తారు, S203 అని రాస్తారు.
S203 అని రాస్తారు, లేదా నార్త్ బ్లాక్ అయితే N203 అని రాస్తారు. 203కి N కలిపితే మంచిదే, 203కి S కలిపితే అందరికీ మ్యాచ్ అవ్వదు, నాకు అసలు మ్యాచ్ అవ్వదు. SB సౌత్ బ్లాక్, SB203 ఇలా మనం చేసుకుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడు ఒక పేపర్ మీద నంబర్ రాసేసి స్టిక్ చేసేయచ్చా అంతే, మెయిన్ డోర్ మీద? అంతే అంతే. రిజిస్ట్రేషన్లో ఉండే లేకపోతే వేరే డాక్యుమెంట్స్లో ఉండే మనం మార్చలేం కదా. అట్లీస్ట్ ఇదైనా చేయాలి. అట్లీస్ట్ కాదు, ఇదే పనిచేసేది, ప్రకృతి ఇదే చూసేది. ఇప్పుడు మిమ్మల్ని మీ కమ్యూనిటీలో మీ గురించి మాట్లాడుకోవాలంటే సెక్యూరిటీ వాళ్ళు, సొసైటీ ఆఫీస్ వాళ్ళు ఏమని మాట్లాడతారు? D205 వాళ్ళు అంటారు. మీకు లెటర్ వచ్చింది D205 అని వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేసి D బ్లాక్ 205 అని వేసుకోవాలి, అని వేసుకుంటే సరిపోతుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. చాలా చక్కటి తరుణోపాయాన్ని సూచించి, ఎందుకంటే ఇది తెలియని ఎఫెక్ట్ మీద పడుతూ ఉంటుంది, మనకు తెలియదు. మనం అనుకుంటాం ప్రతిదీ పట్టించుకుంటామా ఏంటి అని అనుకుంటాం, కానీ ప్రతిదీ పడుతుంది మన మీద. కొన్ని ప్రభావం చూపిస్తాయి, ప్రతిదీ ప్రభావం చూపిస్తుంది. కొన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, కొన్ని ఐడెంటిఫై చేయలేం. కనుక ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి వీటి యందు కూడా జాగ్రత్త తీసుకుంటే మంచి అభివృద్ధిలోకి ఆ కుటుంబం వెళ్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.